హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 11th వీక్ డే 3 ఓటింగ్ అనేది రచ్చలేపుతుంది. అండ్ నిజంగానే ఈసారి ఎలిమినేషన్ మీద బీభత్సమైన క్యూరియాసిటీ ఉంది కదా, అసలు మామూలుగా లేదనమాట. ఈసారి ఎలిమినేషన్ అవ్వబోయేది ఎవరు ఏంటి అనేది అయితే చాలా డైలమాలో ఉంది. అండ్ మామూలుగా కాదు, ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ గజిబిజి గందరగోళంగా తయారవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకి ఓటింగ్ ఆర్డర్ అనేది, ఓటింగ్స్ అనేది పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో వీళ్ళకి తగ్గుద్దిరా అనుకునే లోపు వీళ్ళకి హైప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ ఫ్యామిలీ ఎపిసోడ్ ఏదైతే ఉందో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాగానే కొంత ఎమోషనల్ కనెక్టివిటీ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఎంతో కొంత ఓటింగ్ లో అయితే హెల్ప్ అవుతుంది. అలాగా ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ముగ్గురు ఈసారి ఎలిమినేషన్ కి అతి దగ్గరగా ఉన్నారు. అలాగే షాకింగ్ గా బర్ని గారి ఓటింగ్ ఎలా పెరుగుతుంది అంటే అలా పెరుగుతుంది అనమాట. సో చూద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. అండ్ మధ్యలో ఎక్కడైనా వీడియో నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ కి ఓటింగ్ ఆర్డర్ లో ఈయన కొట్టేవాడే లీడర్ అన్నట్టుగా ఓటింగ్ పడుతూ ఉంది. ఇది మిక్స్డ్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా మిక్స్డ్ ఓటింగే. ఎందుకంటే కళ్యాణ్ కి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉంది, బట్ కాదనట్లే. కాకుండా విన్నర్ రేస్ లో ఉన్నాడు కాబట్టి మిక్స్డ్ ఓటింగ్ పడుతుంది కొంతవరకు. టోటల్ ఆడియన్స్ అవని, అండ్ వేరే వాళ్ళ ఓటింగ్ అవని, అండ్ ఫ్యాన్స్ ఓటింగ్, ఫ్యాన్ బేస్ ఓట్ అని, ఇలా కొన్ని ఓటింగ్ ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే కళ్యాణ్ ని విన్నర్ కి ఢీ కొట్టబోతున్నాడు కాబట్టి, విన్నర్ రేస్ లో ఉన్నాడు కాబట్టి. సో మొత్తానికి మనోడికి కూడా తనుజా నుంచి ఓటింగ్ అనేది ఉండదు. అంటే ఇన్నర్ రేసింగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మార్నింగ్ కి ఇప్పటికీ అయినా కూడా పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. బట్ అనుకున్నంత రేంజ్ లో అయితే ఖచ్చితంగా ఓటింగ్ పడుతుందనంటే ఖచ్చితంగా పడుతుంది. 32% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. సో ఈయనకి దరిదాపులో కూడా ఎవరు లేరు అనమాట. సో చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతుంది కళ్యాణ్ కి. సో ఫ్యామిలీ ఎపిసోడ్ ఏంటంటే వీళ్ళ మదరే లాస్ట్ గా రాబోతున్నారు. వీళ్ళ మదర్ కి చెప్పాం కదా, వీళ్ళ మదర్ వచ్చినాక కొద్ది తక్కువ టైం అయితే కళ్యాణ్కి ఉంది. సో ఈ టైం బేసెస్ చూసుకుంటే చాలా తక్కువ టైం ఉంది. బట్ మరి అది చాలా మందికి త్యాగాలు చేయడం వల్ల వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఫ్యామిలీ బాండింగ్ గురించి పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా మనోడు వేరే వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా వర్కౌట్ అయితే ఛాన్సెస్ ఉంది. సో 32% తోటి టాప్ పొజిషన్ ఉంటే, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కి 20% ఓటింగ్ పడుతుంది. సో ఇమాన్యుయల్ నిజంగానే ప్రతి ఒక్క ఫ్యామిలీతో చాలా అటాచ్మెంట్ గానీ, ప్రతి ఒక్క ఫ్యామిలీని చాలా ఏమంటారు ఇంప్రెసివ్ గా రిసీవింగ్ గానీ, అండ్ వాళ్ళతో మాట్లాడే విధానం గానీ జనాలకి చాలా బాగా నచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఊహించిన దానికంటే ఎక్కువగా మనోడికి అయితే ఓటింగ్ పడుతుందని అంటే ఖచ్చితంగా లేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత నామినేషన్ లోకి వచ్చినప్పుడు ఈ ఓటింగ్ పడుతుందంటే చాలా ఇంప్రెసివ్ గానే అనుకోవచ్చు, చాలా గ్రేట్ అనుకోవచ్చు. సో మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఓటింగ్ పడుతుందంటే అది అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఇన్ని వారాల తర్వాత నామినేషన్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయరు. బట్ మంచి కాన్స్టెంట్ గా ఓటింగ్ పడుతుంది. 20% తోటి సెకండ్ పొజిషన్ లో ఉంది. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి ఉన్నాడు. సో భరణికి ఆల్మోస్ట్ దగ్గరగా ఇమాన్యుయల్ ని క్రాస్ చేసే ఓటింగ్ పడుతున్నట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది. ఇలా వాళ్ళ డాటర్ వచ్చారు కదా, సో ఈ ఎపిసోడ్ దుమ్ము లేసిపోతుంది మనోడికైతే. చాలా అంటే చాలా, అంటే ఇన్ని రోజులు చాలా మందికి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి కదా, ఆ బాండింగ్స్ ఇవన్నిటి గురించి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్క్స్ అన్ని ఈ ఎపిసోడ్ తో మొత్తం పటాపంచలైపోయి అసలు భరణి నేచర్ ఏంటి, భరత్ని ఎలా ఉంటాడు, భరణి వాళ్ళ పర్సనల్ గా ఆయన ఉండే అట్మాస్ఫియర్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళ కూతురు క్లియర్ కట్ గా చేసేస్తుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది భరణికి. అండ్ ప్రోమోలో చూసుకున్నట్టుగానే ఈయనకు ఆల్రెడీ ఆ హైప్ అనేది క్రియేట్ అయింది. 18% దగ్గరగా ఇమాన్యుయల్ కి ఈయనకి ఒక 2% డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో ఈ ఎపిసోడ్ తర్వాత మారే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో 18% అంటే మామూలు ఓటింగ్ కాదు, గట్టిగానే పడుతుందని చెప్పుకోవచ్చు. సో చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే పడుతుంది భరణికి. సో ఈ ఎపిసోడ్ అయిపోయినాక వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం దివ్యా నిఖిత ఉంది. సో దివ్యా నిఖిత ఓటింగ్ అనేది పెరగలేదు, బట్ తగ్గింది 1% ఓటింగ్ అనేది. సో ఈసారి నామినేషన్ కాదు, ఎలిమినేషన్ లో కూడా పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది. ఎందుకనంటే
ఎలిమినేషన్ లో బాటమ్ 3 లో ఉన్నది ముగ్గురు ఆల్మోస్ట్ దగ్గరగా కాదు, ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతుంది దివ్యాకి అండ్ డెమోన్ కి అండ్ సంజనాకి. సో వీళ్ళ ముగ్గురికి సేమ్ ఓటింగ్ అనేది పడుతుంది. సో దివ్య వాళ్ళ మదర్ వచ్చారు అండ్ డెమోన్ వాళ్ళ మదర్ వచ్చారు అండ్ సంజన వాళ్ళ ఫ్యామిలీ. సో ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఈ ముగ్గురికి కూడా ఫ్యామిలీ వీక్ అనేది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే ఓవరాల్ గా సగం ఓటింగ్ అనేది వీళ్ళిద్దరికే పడుతుంది, కళ్యాణ్కి అండ్ ఇమాన్యుయల్ కి. మిగతా ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ గా భరణికి ఒక 18% అంటే మిగతా ఉన్న దాంట్లో ఏంటి 32% ఉంటది. ఆ 32% లో ముగ్గురికి రావాలి అని అంటే ఆల్మోస్ట్ గా ఏముంటది 30% ఉంటుంది. ఆ 30% లో ముగ్గురికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. సో దివ్యానికితకి 10% పడుతుంది అండ్ డెమోన్ పవన్ కి 10% పడుతుంది అండ్ సంజన గారికి 10% పడుతుంది. సో వీళ్ళ మధ్యలో చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉంది, పెద్ద డిఫరెన్సెస్ హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. చాలా క్లియర్ కట్ గా చాలా అంటే మైనర్ డిఫరెన్సెస్ అయితే ఉంది అనమాట. సో దివ్య 4th పొజిషన్ లో ఉంది 10% ఓటింగ్ తోటి. సో 5th పొజిషన్ లో డెమోన్ ఉన్నాడు, డెమోన్ కూడా 10% ఓటింగ్ పడుతుంది. ఇద్దరి మధ్యలో మైనర్ డిఫరెన్సెస్ ఉంది. అండ్ తర్వాత బాటమ్ లో ఉంది అండ్ 6th పొజిషన్ లో ఉంది సంజన గర్లాని గారు. సో ఈమె కూడా 10% ఓటింగ్ పడుతుంది. సో ఓవరాల్ గా ఈ ముగ్గురిలో నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. బట్ హై ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా సంజన గారికి ఉండే ఛాన్సెస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సంజన వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఏం జరగబోతుంది అనేది తెలియదు. బట్ ఓటింగ్ లో మాత్రం ఖచ్చితంగా ఈ బాటమ్ 3 లో ఉంది ముగ్గురికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. చాలా షాకింగ్ గా అనిపించింది నాకు. అట్లీస్ట్ ఒక 1-2% డిఫరెన్సెస్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఫ్యామిలీ వీక్ లో ఓవరాల్ గా కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. ముగ్గురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు, డేంజర్ జోన్ లోకి వచ్చేసారు. ఇంకా ఇది క్లియర్ అన్నమాట. సో ఈ ముగ్గురు ఇట్లలో ఒకరు వెళ్ళిపోబోతున్నారు అండ్ ఈ ముగ్గురు వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఖచ్చితంగా ఓట్లు వేసుకోవడం అయితే మరొకండి. ఓట్లు వేసుకోవడం ఆపేశారు అంటే ఎప్పుడు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. దివ్య, డెమోన్ అండ్ సంజన ఈ ముగ్గురికి సేమ్ ఓటింగ్ పర్సెంటేజ్ పడుతుంది కాబట్టి. సో మీరు ఎవరైతే ఈ ముగ్గురు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్లిట్ చేయకుండా వేరే వాళ్ళకి ఏదో చేద్దామని చెప్పేసి ఇంకేదో చేసుకొని అనవసరంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ చేసుకోకండి. సో ఇది క్లియర్ అన్నమాట. ఓవరాల్ గా ఇంకా 1 డే కంప్లీట్ గా ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. సో చూడండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేయండి అండ్ మీరు ఎవరికి ఓట్లు వేసారనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ గుడ్ లక్.